అరే మస్తాన్ సూరి చంద్రబాబు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుందిరా. మేడం గారు లేరు. సార్ 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 నా నీళ్ళు పెళ్లి జరిగిపోతుంది సార్. అది జరగడానికి వీల్లేదు సార్. నన్ను బయటికి పంపించండి సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతారు సార్. ఒక్కసారి నన్ను బయటికి పంపించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా నీళ్ళు నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఆగండి, దగ్గరికి వచ్చారో పూర్తి చేస్తాను. వద్దు, దగ్గర రావద్దు, రావద్దు. వద్దండి. ఏడ్చింది చాలుగాని కాపు. ఇష్టం నేను పెళ్లి చేసి ఎందుకు దాని గొంతుకొస్తారు? నా మాట విని పెళ్లి ఆపండి. ఇల్లు వల్ల కాడైనా చేస్తారు కానీ పెళ్లి ఆగదు. త్వరగా అలంకరించండి. మీరు కిందకు వెళ్ళండి, పిల్ల భయపడుతోంది. కింద పెళ్లి జరుగుతుంటే పైనుంచి పెళ్లి కూతులు పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానివ్వండి. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పెళ్లి పూర్తిగా నువ్వు ఇక్కడ తగులుటావేమిట్రా? రావు గారికి పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళానయ్యా. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి మీద కూర్చోగానే బలుక్కును వాన్ చేసుకుంది. వాంతే? కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3000 చూపించింది. 300 అంతే, పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందా? అక్క చస్తుందా మరి? లెగ్గు, ఐరన్ లెగ్గు, మన దీనపాదం కదా. నువ్వు 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 ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఇక్కడ తగులుంటావు, ఏం జరుగుతుందో ఏమిటో. అందుకో. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్పృణ్వన్నోతిభిస్సీద. చూడమ్మా, పెళ్లి పీటల మీద లాఫింగ్ ఏ ఉండాలి తప్ప క్రైలింగ్ ఉండకూడదు. ఫైరింగ్ అసలు ఉండకూడదమ్మా. ఓం నమః శివాయ. పంతులు, తొందరగా కానీ పెళ్లి. అయ్యా, తక్కువకు తొందరపడొచ్చునేమో కానీ కళ్యాణానికి తొందరపడకూడదు. శాస్త్రం అంగీకరించదు. ఓం నమః శివాయ. చదివింపులు ఇప్పుడు కాదండి. చదివింపులు కాదు, పెళ్లి తొందరగా జరిపించడానికి నీకు ఇచ్చే కట్నం. అలాగా? అయితే ఓపెనింగ్ ఫినిషింగ్. బాబు, ఈ దండలు మార్చుకోండి. చాలా సంతోషం. అందుకో. అందుకోమన్నది అరటి పళ్ళు కాదురా, మంత్రాలు. మంత్రాలు రా. అందుకో. గర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రావతే అగో, నిన్ను పెళ్లికి పిలవలేదు. ఇంకెక్కడ పెళ్లి? అక్కడ మంగళసూత్రం ఇక్కడ పడ్డప్పుడే అర్థమైంది ఈ పెళ్లి జరగదు అని. 600 జరుగుతుంది. జరిగితే మీకు జైలు కూడా తప్పదు. నువ్వు బాపనీడితో మాట్లాడుతున్నావు. బాపునీడు బాబుతోనైనా ఇలాగే మాట్లాడతాను. నేను తలుచుకుంటే తల వంచుకోవటం తప్ప తలుచుకోలేరు. నా కూతురు పెళ్లి నా ఇష్టం. ఇష్టం ఉండాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. శ్రీకారంలోనే సమాప్తం పలికిందంటే ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేసి కష్టాలు తెచ్చుకోకు మిస్టర్ బాపునీడు. దానిష్టం దాని మొహం, అది చిన్నపిల్ల. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్ల కాబట్టే ఈ పెళ్లి చేయకూడదు.
ఇది మీ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్. దీని ప్రకారం మీ అమ్మాయి 31/1973లో పుట్టింది. అంటే మీ అమ్మాయి మేజర్ కావటానికి ఇంకా 25 రోజులు టైం ఉంది. ఆ సర్టిఫికెట్ తప్పు. కాదు, నీలిం పుట్టింది ఆ రోజే. నీ బొంద నీకేం తెలుసు? దాన్ని కన్నదాన్ని నేనే. బాపినీడు ఇంకా ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే ముందు పురోహితుడికి సంకెళ్ళు వేయిస్తా. పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు పెట్టుకు బతుకుతాం గాని మాకెందుకమ్మా సంఖ్యలు? ఓం నమః శివాయ. లేరా రోడ్డు రోడ్లో సెటిల్ అయిపోయాం. లే లే. ఉండన్నయ్యా, బాబునేడు గారు డబ్బులు ఎక్కువ ఇస్తారు. పోలీసులు దబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. అసలేమంది ఈయన పాదం కదా. రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్. రావు గారింటికి వెళ్ళావు, వాంతులు. ఇక్కడికి వచ్చావు, పోలీసులు బేడీలు. రేయ్ చూస్తావేంట్రా? లే లేరా దరిద్రుడా, లే. అక్షంతలు వేయాలని చూస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. అత్యంతలు వేసి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన కర్మ మాకేమిటి? పదండి పదండి. ఏవయ్యా పెళ్లి కొడక, పేట దిగుతావా లాఠీ ఎత్తించమంటావా? బ్రతికి బాగుంటే మరో భార్య దొరుకుతుంది, నాకెందుకు ఈ పెళ్లి? ప్రభావతి, పచ్చని కళ్యాణ మండపంలోకి వచ్చి నా కూతురు బతుకులో చిచ్చు పెడతావా? నో, నీ కూతురు బ్రతుకుని బాగు చేస్తున్నాను. 25 రోజుల తర్వాత నీలిమకి చంద్రానికి పెళ్లి చేస్తాను. 25 రోజుల 24 గంటల్లో నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించి 25వ గంటలో మళ్ళీ నా కూతురికి పెళ్లి చేస్తాను. అయిన వాళ్ళు కాని వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఏ సంబంధం లేని మీరు. పొరపాటు. నీకు నాకు మనిషికి మనిషికి ఉండే సంబంధం ఉంది. నీ కథ నా కన్నీళ్లను కదిలించింది. నీ నిర్దోషత్వం నా కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మేడం, వాట్ ఈస్ దిస్? మీ ట్రాన్స్ఫర్ అడ్రస్. అక్కడ పెట్టండి. మేడం, కంగారు పడుకు. బాపిరెడ్డి దగ్గర డబ్బుంటే నా దగ్గర నిజాయితీ ఉంది. మీ ఇద్దరి పెళ్లి జరిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బంగారం లాంటి గైడ్ ఇందులో చింపేస్తావు. చక్కగా స్లిప్పులు రాసుకోవచ్చుగా. మళ్ళీ ఎవరు రాస్తాడు? నాకు ఓపిక లేదు. జాగ్రత్త రోయ్, ఈ మధ్య పంతుళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారట. పట్టుకుంటే దీవాలు అయిపోతావు. నా డేబా సంగతి సరే, నువ్వు ఇంట్లోనే బార్ ఓపెన్ చేసావు. నీ సంగతి చూసుకో. అమ్మ వచ్చే టైం అయింది. వచ్చినా నన్ను ఎక్కడ పట్టించుకుంటుంది. ఇవాళ హైదరాబాద్ వెళ్తుంది కదా, ఆ హడావిడిలో నేను మందు కొట్టి ఉన్నానో మందకుడిగా ఉన్నానో తెలుసుకోలేదు. అమ్మో చీపు. చూడండి, 20 తారీఖు అంతా వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఏమిటది? ఇది కషాయం. బాగా జలుబు చేస్తాను. మంచులో పడుకోవద్దండి అంటే నా మాట వినిపించుకోరు. మీ పంతమే మీది. రవి, ఏరా నిన్నే. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నానమ్మా. ఇవాళ నుంచేనా పరీక్షలు? అవునమ్మా, డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. చూడండి, అదేమిటి కషాయం మందు తాగినట్టు తాగుతున్నారు? అదే జలుబు అని చెప్పాగా, జలుబు. అబ్బా, కషాయం అలా తాగకూడదండి. ముక్కు మూసుకుని ఒక్క గుటకులో తాగాలి. ఇలా ఇవ్వండి, తాగిస్తాను. అబ్బే, నేనే తాగేస్తాను. చాలండి, ఇలా ఇవ్వండి, నేను కడుక్కొస్తాను. వద్దు, జలుబు చాలా డేంజరు. పైగా నువ్వు ఊరికి వెళ్తున్నావు, అడ్డుకుంటుంది. నేనే కడుక్కొస్తా. వేడి నీళ్ళలో బ్రాందీ కలుపుకొని తాగితే జలుబు త్వరగా తగ్గిపోతుందని పక్కింటి ఆయన చెబితేను. అవునమ్మా, నాన్న రోజు తాగడు, జలుబు కోసమే. భర్త మంచివాడు కాకపోతే బిడ్డను నమ్ముకుని బ్రతకచ్చు. బిడ్డ చెడు త్రోవలో నడుస్తుంటే భర్తను చూసుకుని బ్రతకచ్చు. మీ ఇద్దరిలో ఎవరిని చూసుకుని నన్ను బ్రతకమంటారు? చూడు, భయపెట్టే తల్లి కంటే చెడగొట్టే తండ్రి గొప్పవాడు కాదురా. ఆ రోజు తూలి పడబోతే ప్రదర్శనాలన్నావు, ఈరోజు తాగి పడిపోతే జలుబు కోసం అంటున్నావు. మేం పడమరకు ఒరిగిపోతున్న సూర్యుల్లాంటి వాళ్ళంరా. నువ్వు తూర్పు దిక్కునున్నావు. భవిష్యత్తును పాడు చేసుకోకు. రవి, పరీక్ష బాగా రాయి.
డొనేషన్లు కట్టే స్తోమత మనకు లేదు. మంచి మార్కులు వస్తేనే నువ్వు ఇంజనీరింగ్ చదివేది.